మీడియా నేను మీ శ్రీధర్ మునిగల సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీజేపీ ప్రచారం అనేటువంటి జోరుగా సాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బీజేపీ ప్రచారం గడప గడపకి ప్రచారం అనేటువంటిది వెల్లువెత్తుతుంది. ప్రతి గడప నుండి గడపకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రతిస్పందన అనేటువంటిది ఏ విధంగా ఉందో వారి ద్వారా తెలుసుకున్నాం. నమస్కారం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు ఆదివాసీ టికెట్ గడప బీజేపీ ఆదివాసీ టికెట్ ఆదివాసీకి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ మొత్తంలో పడే అవకాశం ఉందా? తప్పకుండా. ఎట్లా అంటే వైఎస్ఆర్ గత 30 సంవత్సరాల నుండి మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా కూడా రోడ్డు కానీ, బడి కానీ, గుడి కానీ, ఏ సందుకు పోయినా కూడా సీసీ రోడ్డు జనాలలో ఆయన ప్రతి ఒక్కరు మా గురువుగా భావించి నగేశ్వరికి మొత్తం ఆదివాసులు కానీ మరియు జనరల్ పబ్లిక్ కానీ ప్రతి ఒక్కరు రాజధానిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి కార్యకర్తలందరినీ బొట్టు పెట్టి దగ్గర తీసి నగేష్కే ఓటేస్తాం, మోడీ గారిని గెలిపిస్తామని ప్రతి ఒక్క ఇంటి నుండి చెప్తున్నారు. బోత్ కాన్స్టిట్యున్సీ, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఈ ఏరియాలో ఎక్కువగా ఆదివాసులు వాళ్ళ మద్దతు మీకు ఉందనుకోవచ్చు. ఆదివాసుల మద్దతు మొత్తము నగేశ్వరికి ఉంది కాబట్టి, ఎందుకంటే నగేశ్వర్ ఆదివాసీ బిడ్డ అయినప్పటికీ కూడా 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి రాజకీయంగా చైతన్యంగా ఎదిగినటువంటి వ్యక్తి. ప్రతి ఊరికి, ప్రతి కాన్సెన్స్ కి, ప్రతి మండలానికి నగేశ్వర్ చెయ్యని పని లేదు. నగేశ్వర్ కట్టని ఊరిలో గుడి లేదు, బడి లేదు, ప్రతి రోడ్డు లేదు. అందుకని నగేశ్వర్ వాళ్ళు ఏదైతే ఇద్దరు ఎంపీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి పని చేయలే, ఎవరికి తెలియదు కూడా. సుర్లక్ అనేటివామే మిర్చిరాల్ డిస్టిక్, సక్కు సాపేమో ఆసిఫాబాద్, మంచిర్యాల నుండి వచ్చినటువంటి సుర్లక్క కానీ ఎక్కడ కూడా ఒక పని చేయలే. ఖాళీ ఉద్యమాల పేరుతో వాళ్ళు ఓట్లు అడగడానికి చూస్తున్నారు కానీ జనాలు ఎవరు నమ్మట్లేదు. ఆదివాసీ బిడ్డలందరూ ఏదైతే నగేశ్వర్కే, బీజేపీకే, మోడీకే వేసి గెలిపిస్తామని బ్రహ్మాండంగా అందరి కార్యకర్తలు ఆడిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి స్వయం బాబురావు ప్రచారంలో తిరిగే అవకాశం ఉందా ఇలా చివరి రోజుల్లో? తప్పకుండా. ఆయన హెల్త్ బాగలేదు, కంటి ఆపరేషన్ అయింది కాబట్టి స్వయం బాబురావు అనే వ్యక్తి బీజేపీ కోండరావు ఆయన తప్పకుండా బీజేపీకే పనిచేస్తుండ్రు, బీజేపీకే వేయాలని ఆదివాసీ బిడ్డలందరూ చెప్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా ఆదివాసీ సంబంధికులు ఎవరైతే ఉన్నారో స్వయం బాబురావు గారికి వారు అందరు చెప్తున్నారు. మన సార్ అందరికీ స్వయం బాబురావు సార్ కూడా చెప్తున్నారు బీజేపీకి వేయమని. తప్పకుండా మేము బీజేపీకి పువ్వు కేసే గెలిపిస్తామని చెప్తున్నాం.